హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. మన తెలుగులో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు, కొంచెం టైం తీసుకుంటారేమో. సో మనం వెయిట్ చేయలేం కదా, అందుకని హిందీలోనే రియాక్షన్ చేసేద్దాం. ట్రైలర్ మనకి ఎలాగో సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి సబ్ టైటిల్స్లో చూసేద్దాం, మనకు అర్థమవుతుంది. మనకు తెలుగు ఆడియోనే కావాలా ఏంటి, అలాగైతే మనం హాలీవుడ్ మూవీసే చూడడం కదా. సబ్ టైటిల్స్ మీద సగం మూవీస్ అన్ని మనం చూసేస్తాం. ఇది కూడా సబ్ టైటిల్స్ మీద చూసేద్దాం. నాకైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 కోసం అంతగా వెయిట్ చేయలేదు. ఎందుకంటే మనకు ఆ సీజన్ ఏంటో ఎలాగుంటుందో ఏం తెలీదు కాబట్టి. సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేశాను. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది సీజన్ 2. బట్ సీజన్ 2 కూడా బాగానే ఉంటుంది. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అంటే 1కి 2కి కొంచెం స్క్రిప్ట్ కొంచెం డల్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. బట్ సీజన్ 3 చూడాలి, ఇదైనా కొంచెం మళ్ళీ 1 లాగా తయారు చేశారా లేదా అనేది. అండ్ సీజన్ 2 ఎండింగ్లో సమంత గారు చనిపోయారా లేదా, మ్యాక్సిమం చనిపోలేదని మనం చూసాం. 2లో మనకు క్లియర్గా తెలుస్తుంది, బట్ 3లో తెలుస్తుంది నిజంగా చనిపోయారా లేదా అనేది. అండ్ ప్రియమణ గారి యాక్టింగ్ మాత్రం అస్సలు మనం చాలా బాగా చేస్తారు, నిజంగా చెప్పక్కర్లేదు. చూడాలి, ఇంకా ఫస్ట్ చూసేద్దాంలేండి. మీకు కూడా అలా ఎక్కువసేపు మాట్లాడినా. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ సబ్ టైటిల్స్ ఆన్ చేశానా? सब टाइटल्स इंग्लिश ओके. अमेज़न प्राइम 4 साल में इतना कुछ हुआ है. 4 इयर्स हो చాలా అయింది. कॉलेज पहुंच गई है. अथर ने बैले पकड़ लिया है. बैलेट क्लासेस. थैंक गॉड, फाइनली कुछ तो अच्छा किया उसने. అంత గుడ్ గా అవుతుందా? और हमारे प्यारे तिवारी जी అవి వచ్చారు మన హీరో. మెయిన్ ఫ్యామిలీ మ్యాన్ 3 సీజన్స్ ని నడిపిస్తుంది. 4 साल से सिर्फ एक ही चीज पे लगे हैं. 4 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నారు. ఎందుకు, ఏమైంది? ఓ మిషన్స్ లో కూడానా? వాట్స్ గోయింగ్ ఆన్? అది కరెక్టే. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓ డెన్ సార్, దీనికి ఏదో ఉంటుంది స్టోరీ, నాకు తెలిసి మ్యాక్సిమం మిషన్లో ఉన్నాం మనం. దానివల్ల దొరికిపోతే దండి బేగ రండి. ఎప్పుడు డేట్ చెప్పండి. ఓకే, న్యూ సీజన్ November 21. November 21 సీజన్ 3 అయితే తెలుగులో కూడా లాంచ్ చేస్తారు కన్ఫామ్గా. ఎందుకంటే తెలుగులో కూడా దీనికోసం ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మెయిన్ సెకండ్ సీజన్లో సమంత గారు ఉండడం వల్ల తెలుగు డబ్ చేశారు. అసలు మామూలుగానే ఫస్ట్ సీజన్ నుంచి తెలుగు ఉందిలేండి. సో థర్డ్ కూడా వస్తుంది మ్యాక్సిమం. నాకు తెలిసి ఈరోజు రేపు ఈ తెలుగు టీజర్ కూడా రావచ్చు, అనౌన్స్మెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇది అనౌన్స్మెంట్ వీడియో కాబట్టి టీజర్ కానీ రిలీజ్ ట్రైలర్స్ చాలా ఉంటాయి. ఇది వెబ్ సిరీస్ కాబట్టి సో ఖచ్చితంగా అవన్నీ మన ఛానల్లో వస్తాయి. ఎలా అనిపించిందని చాలా బాగుంది నిజంగా. 4 ఇయర్స్ నుంచి అదే చేస్తానంట. సో దానికి ఏదో అలా చేశారంటే ఏదో ఖచ్చితంగా ఏదో లింక్ ఉండాలి. అండ్ ఇంకా మిషన్స్ కోసం వీటి కోసం మనకి ఏం స్టోరీ చెప్పలేదు ఇందులో. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో కాబట్టి వస్తున్నామని చెప్పడానికి ఇలాగేవో చిన్నది ట్రై చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ట్రైలర్స్ ఇంకా వెయిట్ చేస్తున్నాను. అందులో మెయిన్ ట్రైలర్ కోసం, ఎందుకంటే ట్రైలర్లో మనకు స్టోరీ తెలుస్తుంది. 2 నుంచి 3కి ఎలా వచ్చింది, ఇంకా ఏం జరుగుతుందో అనేది తెలుస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. ఆ యాక్టింగ్తోనే మనకి 2 సీజన్స్ నడిచాయి. ఈ 3rd సీజన్ కూడా అతను ఉంటేనే మనకి ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ వాళ్ళ కూతుర్ని ఇంకా చూపించలేదు. కాలేజ్ అని చెప్పారు, వాళ్ళ కొడుకు బ్యాలెట్ క్లాసెస్ అని చెప్పారు. ఇతను ఇంకా మిషన్లో ఉన్నట్టు తనకు తెలుసో తెలీదో మనకు తెలియదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఉన్నాడు. సమంత గారు ఉన్నారా లేదనేది ఇంకేం చూపించలేదు. జస్ట్ అంటే ఫేమస్ క్యారెక్టర్స్ని, సమంత గారు ఫేమస్ కాదని కాదు, అంటే అది పెద్ద సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి అది చూపించలేదు అనుకుంటున్నాను నేను. ఇది మామూలుగా అనౌన్స్మెంట్ వీడియోలో ఉండే క్యారెక్టర్స్, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరినీ చూపించారు. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నిజంగా, ఎప్పుడు వస్తుంది అని. పోలీ డేట్ రిలీజ్ చేయడం వల్ల కొంచెం హ్యాపీగా ఉండొచ్చు మనం. చాలా బాగుంది నిజంగా. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.